లోక్సభపై సైలెంట్, ఎన్నికల్లో సహకారంపై డౌట్, మౌనంగా బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, కేడర్కు దూరంగా నేతలు, స్తంభించిన పార్టీ కార్యక్రమాలు, ఖర్చులకు వెనకాడుతున్న లీడర్లు, పార్లమెంటులో పోటీపై సందిగ్ధం. అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ నాయకులు దోచుకు తిన్నారనేటువంటిది ఒక ఆరోపణ. అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వాళ్ళే ఉన్నాయి, వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులే పెంచుకునేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి ఆరోపణ. ఇవాళ అధికారం పోయింది కాబట్టి మళ్ళీ అధికారం ఉండేటువంటి వైపుకు వాళ్ళు వెళ్తున్నారనేది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ క్యాడర్లో నైరాశ్యం నెలకొన్నది. అర్బన్ ప్రాంతాల్లోని కేడర్ అంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో కండువాలు కప్పుకుంటున్నారు. ఇప్పటికే ఖాళీ అయిపోతున్నది అనేకమైనటువంటి మున్సిపాలిటీలు. అవిశ్వాస తీర్మానం పేరుతోటి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్లు అయితే మాజీలు అయిపోయారు. కానీ అన్ని మున్సిపాలిటీల్లో దాదాపుగా 99% ఒకవేళ మారకపోతే వెనుక నుంచి మద్దతు ఇస్తున్నారు. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు లేదంటే తటస్థంగానే ఉంటున్నారు. కానీ టీఆర్ఎస్కి అయితే దూరం అయిపోయారు. టీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతున్నది. ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఎక్కడో అరాకొర వాళ్ళు నిలబడి ఉంటే ఉండొచ్చులే. కానీ కేటీఆర్కు, కేసీఆర్కు అత్యంత దగ్గరమైనటువంటి వ్యక్తులు కూడా అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాకు అవమానం జరిగింది, మేము తప్పని పరిస్థితిలో ఉన్నామనేటువంటి మాట చెప్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులే పార్టీ యాక్టివ్ చేసుకుంటారనే భావనలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు సైతం ఉన్నారు. పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఒకరిద్దరు మాత్రం తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మిగిలిన వారంతా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. పార్టీ అధిష్టానం ఎవరినైతే అభ్యర్థిని బరిలో నింపుతుందో వారు పార్టీ కార్యక్రమాలకు ఖర్చులు చేయిస్తే చేద్దామనే ఆలోచనలు ఉన్నారు. ఎంపీ అభ్యర్థులకు మాజీ ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరిస్తారా లేదా అనేది పార్టీలో చర్చ మొదలైంది. కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేస్తే పార్టీ నేతల సహకారం కొరబడితే తమ పరిస్థితి ఏంటని అభ్యర్థులు ఆలోచనలో పడుతున్నారు. ఇది పరిస్థితి. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి దాంట్లో నైరాశ్యం ఉంది అనేటువంటిది. టీఆర్ఎస్ మీద కోపమో ఇంకొకటో కాదు, ఓడిపోయిన తర్వాత ఒక ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఎట్లా ఉంటుందనే దానికి ఇది ఒక ఉదాహరణ. అధికారం లేకపోతే ప్రాంతీయ పార్టీ అదే ప్రతిపక్షంలో ఉండి 5 ఏళ్ల పాటు నెట్టుకు రావడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి అంశం. ఇప్పుడు కనుక ఈ లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సరైనటువంటి సీట్లను పొందలేకపోతే మాత్రం అక్కడక్కడ బలంగా ఉన్నట్టుగా కనబడుతున్నా కూడా ఎక్కడా కనబడడం లేదు. గెలుస్తామనేటువంటి ధీమా మాత్రం కనబడతలేదు. మెదక్తో సహా మెదక్లో కూడా కేసీఆర్ వాళ్ళ కుటుంబం నుంచి పోటీ చేస్తే తప్ప మిగిలిన వాళ్ళు పోటీ చేస్తే గెలిచేటువంటి అవకాశాలు లేవు అని స్వయంగా సిద్దిపేట లాంటి ఏరియాలో, గజ్వేల్ లాంటి ఏరియాల్లో కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు. ఒకవేళ ఖచ్చితంగా టీఆర్ఎస్లో ఉండేటువంటి వాళ్ళు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు, బీజేపీకు మద్దతు ఇచ్చేద్దాం, మనకెందుకు ఈ తలకాయ నొప్పి అనేటువంటి దాంట్లోకి, ఆ భావనలోకి, ఆ మానసిక స్థితిలోకి నెట్టబడినారు అనేటువంటిది కఠినమైనటువంటి వాస్తవం. అది జరుగుతున్నది. మరి దాని నుంచి కేసీఆర్ మాస్టర్ మైండ్, చాణక్య వ్యూహం అంటారు కదా, మరి ఏ చాణక్య వ్యూహం చేస్తారో తెలియదు, ఎట్లా ఉంటుందో తెలియదు, ఎవరు పోటీ చేస్తారో కూడా తెలియదు. కేసీఆర్ ఇక్కడ కేటీఆర్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని విడిచిపెట్టి ఢిల్లీకి పోయేటువంటి ఆ ధైర్యం చేస్తారా లేదా కూడా తెలియదు. కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేస్తుందా లేదా కూడా తెలియదు. ఇంకో వారం రోజుల్లో కవిత భవిష్యత్ ఏంటిది, జైల్లో ఉంటారా, ఇంట్లో ఉంటారా అనేటువంటిది కూడా తెలియదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అవినీతిలో ఎవరెవరు బయటకు వస్తారనేటువంటి అంశం కూడా తెలియదు. ఇవన్నిటిపైన చూస్తే టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మాత్రం ఇట్లనే ఉంది. సైలెంట్గా పార్టీ ఉంది, అట్లనే సైలెంట్గా ఉండేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది.